వెల్కమ్ టు మన టీవీ. ప్రజల సమస్యలు పరిష్కరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి టీజీ భరత్ హెచ్చరికలు చేశారు. ఏడాది పాలన హనీమూన్ పూర్తి అయిందని సమస్యలు పరిష్కారం చేయకపోతే మా ప్రభుత్వంకు చెడ్డ పేరు వస్తుందన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బివి జై నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీపేటలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. కాలనీ ఏడాది పాలనపై ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. రాష్ట్రంలో 10 ఏళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో 9.50 లక్షల కోట్లు వచ్చాయన్నారు. గత ప్రభుత్వంకు కూటమి ప్రభుత్వం మధ్య తేడా ప్రజలు గమనించాలని సూచించారు. మహిళలు కొంతమంది తమకు తల్లికి వందనం రాలేదని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు మంత్రి తెలిపారు. నేను సీఎం అయిపోతా 29 ఎట్లయితాడమ్మా? ఏం చేశాడని? ఇంత మంచి ప్రభుత్వము, మీకు ఇంటికి వచ్చి కనుక్కుంటున్నాము, ఇష్యూస్ ఏమన్నా ఉన్నా తెలుసుకుంటాము, అన్ని స్టెప్ బై స్టెప్ చేస్తామంటున్నాము. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటే మనము ఎవరైతే పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్లు కానీ చెప్పే పనులు అంటే ప్రజల నుంచి వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకోపోతే వాళ్ళు అది కంప్లీట్ చేసే టాస్క్ వాళ్ళ పైన ఉంటుంది. లేకపోతే చర్యలు అనేది గ్యారంటీ ఉంటుంది. 1 year హనీమూన్ అయిపోయిందండి. నేను చెప్తున్నా అధికారులకు అందరికి కూడా హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు చేసే తప్పులకి మా పార్టీకి, చంద్రబాబు గారికి నాయకత్వంకి నెగిటివ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో కొన్ని చాలా చిన్న ఇష్యూస్ ఉంటాయి, బట్ మనం పట్టించుకోకుండా డిలే చేయడంతో మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంది. సో అధికారులకు అందరికీ హెచ్చరిస్తున్నాం, మీరు సీరియస్గా తీసుకొని ఎప్పటికప్పుడు సమస్యలు ఏమున్నాయో చిత్తగా ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలా, పెద్దవి ఏమైనా ఉంటే ఫాలోఅప్ చేసుకోవాలా. మా ఎమ్మెల్యేస్ ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, వాళ్ళతో ఫాలోఅప్ చేసి కంప్లీట్ చేసే బాధ్యత మీ పైన ఉంది. రిప్రజెంటేషన్స్ ఏమైతే ఇచ్చామో ఆ రిప్రజెంటేషన్స్ ఫీడ్బ్యాక్ కూడా కన్సర్న్ ఎమ్మెల్యేస్, కన్సర్న్ మినిస్టర్స్కి ఇచ్చే వ్యక్తి, ఒక రాజ్యాంగం మీద విశ్వాసం లేని వ్యక్తి. రాబోయే రోజుల్లో ఈరోజు మేమందరం, మా మంత్రి గారు, నేను, ప్రతి ఒక్కరం శాసనసభ్యులకు మా ముఖ్యమంత్రి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, మా విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఏం చెప్తున్నారు? సుపరిపాలన తొలి అడుగు 2.0 అని చెప్తున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిన తర్వాత ఏం చెప్తున్నాడు? 2.0 పరిపాలన చూపిస్తానంటాడు. ఏమంటే రప్ప అంటాడు. ఆ తర్వాత నేను చెప్పను అంటే దాని అర్థం ఏంటి? అంటే వాళ్ళ ఆలోచన విధానం మీరు అడిగినట్టు పాత్రికేయ మిత్రుల మీద దాడులు చేయడం, ఇష్టం వచ్చిన వాళ్ళ మీద బళ్ళు